బెంగళూరులో పోలీసులు భగ్నం చేసిన రేవ్ పార్టీ కర్ణాటకతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. బెంగళూరు రేవ్ పార్టీలో టాలీవుడ్ ప్రముఖులు ఉన్నట్లు ఇప్పుడు తేలిపోయింది. నాకేం పాపం తెలియదంటూ వంకిన మాటలన్నీ మత్తులోనే కొట్టుకుపోయాయి. ఎప్పటికప్పుడు సంచలన వార్తలుగానే ముగిసిపోతున్న రేవ్ పార్టీల కంటే తాజా బెంగళూరు రేవ్ పార్టీ బ్లాస్ట్ ప్రత్యేకంగా నిలుస్తోంది. ఎందుకు? దీంతో అటు తెలుగు నటులకు రేవ్ పార్టీ నిర్వాహకులకు చెక్ పడనుందా? రాంగ్ రూట్ రేవ్ ఎంత డేంజర్? లెట్స్ ఫోకస్. చెప్పేది శ్రీరంగ నీతులు, దూరేది రేవ్ పార్టీలు. పేట్రేగిపోతున్న పనికి మాలిన కల్చర్, మత్తు కోసం మంటగలుస్తున్న జీవితాలు. రాంగ్ రూట్లో రేవ్ పార్టీలే ముందయ్యా. అవును, చుట్టూ బీడి సిగరెట్టు, మందు, పసందు. సాధారణంగా వీటన్నింటినీ చెడు అలవాట్లు, వ్యసనాలు అని పిలుస్తుంటారు. అయితే వీటికి మించిన వ్యసనం కొన్నేళ్లుగా విస్తరిస్తున్న ఈ డ్రగ్స్ అలవాటు. ప్రపంచంలో ఉన్న ఇలాంటి ఎక్స్ట్రీమ్ చెడు వ్యసనాలన్నింటినీ ఏకం చేసి నిర్వహించే పార్టీనే ఈ రేవ్ పార్టీ. అలాగని అందరికీ ఇక్కడ ఆహ్వానముండదు. సామాన్యులు తొంగి కూడా చూడలేని స్థలాలే ఈ పార్టీలకు వేదికలు. సెలబ్రిటీలు, బడా వ్యాపారవేత్తలు, పైసలు మస్తు ఉన్నవాళ్లకు మాత్రమే ప్రత్యేక ఆహ్వానాలు. ఇక ఇలాంటి ఓ రేవ్ పార్టీ ఇటీవల బెంగళూరులో జరిగింది. అయితే ఇప్పటి వరకు జరిగిన రేవ్ పార్టీలు ఒకెత్తైతే బెంగళూరు రేవ్ పార్టీ మరో ఎత్తు అన్నట్లుంది ప్రస్తుత పరిస్థితి. ఈ రేవ్ పార్టీ రెండు తెలుగు రాష్ట్రాలను కుదిపేసింది. బెంగళూరు రేవ్ పార్టీలో టాలీవుడ్ ప్రముఖులు ఉన్నట్లు వార్తలు రావడంతో ఇండస్ట్రీ ఒక్కసారిగా షేక్ అయిపోయింది. ఆ మధ్య టాలీవుడ్ సెలబ్రిటీలే కేంద్రంగా డ్రగ్ వ్యవహారం సంచలనమయ్యింది. హైదరాబాద్ లో కొన్ని రోజుల పాటు కొనసాగిన నార్కోటిక్స్ శాఖ హడావిడి వరుసబెట్టి సినీ సెలబ్రిటీల విచారణలతో హాట్ గా నడిచిన వ్యవహారం చప్పబడింది. డ్రగ్ పెడలర్లను అరెస్టు చేశారు. కానీ డ్రగ్స్ వినియోగిస్తున్న వారంతా బాధితులయ్యారు. బహుశా ఈ పరిస్థితే రేవ్ పార్టీలను మరింతగా పెంచుతోందనే అభిప్రాయముంది. అయితే రేవ్ పార్టీలకు వెళితే తరువాత పరిణామాలు ఎలా ఉంటాయో వెళ్లే వాళ్లందరికీ తెలియంది కాదు. కానీ రహస్యంగా నిర్వహిస్తారు గనుక పట్టుబడలేం అనే ధీమా చాలా మందిలో ఉంటుంది. అందుకే పార్టీ గాయ్స్ అంతా పరిమితుల్ని పట్టించుకోరు. కానీ ఈ మధ్య రేవ్ పార్టీల్లో పాల్గొనే వారి పేర్లు బయటకొస్తున్నాయి. అయినా గాని నవ్విపోదురుగాక నాకేమి సిగ్గు అన్నట్లుంది కొందరి వ్యవహారం. తాము అసలు ఆ రేవ్ పార్టీలో లేమని ఫోటోలు, వీడియోలు వదులుతున్నారు నటి హేమ లాంటి కొందరు అతి తెలివిగల వ్యక్తులు. బెంగళూరులోని నగర శివారు ప్రాంతంలోని ఫామ్ హౌస్ లో నిర్వహించిన ఈ రేవ్ పార్టీ కేసులో ప్రాథమికంగా 5గురిని అరెస్టు చేసినట్లు బెంగళూరు నగర పోలీస్ కమిషనర్ బి దయానంద్ తెలిపిన తరువాత కూడా హేమ బొంకారు. అయితే ఈ వ్యవహారంపై బెంగళూరు సిటీలో మీడియా సమావేశం నిర్వహించిన పోలీస్ కమిషనర్ ఈ రేవ్ పార్టీలో తెలుగు నటి హేమ కూడా పాల్గొన్నారని చెప్పారు. కాగా దానికి ముందు ఆ పార్టీలో తాను లేనని సహాయ నటి హేమ ఒక వీడియో కూడా విడుదల చేశారు. ఏ పాపం ఎరుగని తాను హైదరాబాద్ లోని ఓ ఫామ్ హౌస్ లో చిల్లవుతున్నట్టు చమత్కారం చేశారు. ఏమండి, నేను అన్ని ఆన్లైన్లోనే ఉన్నాను. నేను మంచిగా ఫామ్ హౌస్లో ఎంజాయ్ చేస్తున్నాను, చిల్ అవుతున్నాను. నా మీద ఈ ఫేక్ న్యూస్ వస్తుంది. ప్లీజ్, నేను ఎక్కడికి వెళ్ళలేదు, నేను హైదరాబాద్లోనే ఉన్నాను. సో ఒక ఫామ్ హౌస్లో ఎంజాయ్ చేస్తున్నాను, చిల్ అవుతున్నాను. సో నా మీద వచ్చే న్యూస్ ఫేక్ న్యూస్. అది అక్కడ మరి ఎవరున్నారో ఏమో నాకు తెలియదు. సో అది ఫేక్ న్యూస్ అండి, అవన్నీ నమ్మొద్దు. అయితే హేమ రిలీజ్ చేసిన ఆ వీడియోలో వేసుకున్న డ్రెస్తోనే ఆమె పట్టుబడిందనే నిజం నిమిషాల్లోనే తెలిసిపోయింది. ఆమె అసలు పేరు కొల్ల కృష్ణవేణి పేరుతో బెంగళూరు పోలీసులకు బ్లడ్ శాంపిల్ ఇచ్చిన హేమ నా పేరు బయటకు రాదులే అనుకుని వీడియో చేసుండొచ్చు. కట్ చేస్తే అదే డ్రెస్ తో ఉన్న ఫోటోను బెంగళూరు పోలీసులు రిలీజ్ చేశారు. ఈ కృష్ణవేణినే మేం పట్టుకుందంటూ ప్రకటించారు.
అసలు రంగు బయటపడిందని ప్రజలందరికీ తెలిసేలోపే బిర్యానీ చేస్తున్నా చూడండంటూ హైదరాబాద్లో తీసిన మరో వీడియో విడుదల చేశారు నటి హేమ. ఇక ఎన్ని డ్రామాలు చేసినా తెర వెనుక ఏం జరిగిందో అందరికీ అర్థమయ్యింది. హేమతో పాటు కొందరి పేర్లు వినిపించినా పోలీసులు మాత్రం హేమ పేరు మాత్రమే బయటపెట్టారు. మిగతా ఎవ్వరి పేర్లు బయటకు రానివ్వలేదు. అయితే ఈ రేవ్ పార్టీ వ్యవహారం బయటకొచ్చినప్పటి నుంచి సోషల్ మీడియాలో కొందరి పేర్లు బాగా వైరల్ అయ్యాయి. ఆ పేర్లలో నటుడు శ్రీకాంత్, కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పేర్లు కూడా ఉన్నాయి. అయితే వారు తాము ఆ పార్టీకి వెళ్లలేదంటూ వివరణ ఇచ్చుకున్నారు. అయితే పార్టీకి అటెండ్ అయిన మరో నటి ఆశీరాయ్ పేరు కూడా బయటకు రావటంతో ఆమె నిజాయితీగా నేను వెళ్లానంటూ ఓ వీడియో రిలీజ్ చేశారు. అయితే ఇక్కడొక చిన్న ట్విస్ట్ ఇచ్చారు. అది రేవ్ పార్టీ అని తనకు తెలియదని, వాసు అనే అతను బర్త్డే పార్టీ అని పిలిస్తే వెళ్లినట్టుగా చెప్పుకొచ్చారు. వాసు తనను సోదరిగా భావిస్తుంటాడని, వాసు బ్రదర్ బర్త్డే పార్టీ అంటే వెళ్లాను తప్ప అక్కడ ఏం జరుగుతుంది, ఏం చేస్తున్నారు అనేది తనకు ఏమాత్రం తెలియదన్నారు. నేను ఒక ఆడపిల్లని, ఇప్పుడిప్పుడే కష్టపడి ఇండస్ట్రీలోకొస్తున్నాను, ప్లీజ్ దయచేసి నాకు హెల్ప్ చేయండి అంటూ విజ్ఞప్తులు కూడా చేశారు. ఇక మే 19 సాయంత్రం నుండి మే 20 తెల్లవారి వరకు నిర్వహించిన ఈ రేవ్ పార్టీలో పాల్గొన్న 150 మంది రక్త నమూనాలు నార్కోటిక్ టీమ్ సేకరించినట్లు సమాచారం. ఇందులో 59 మంది పురుషులు, 27 మంది మహిళల రక్త నమూనాల్లో డ్రగ్స్ ఆనవాళ్లను గుర్తించారు. అంటే మొత్తం 86 మందికి ఈ పరీక్షల్లో పాజిటివ్ వచ్చినట్లు రిపోర్ట్ వచ్చింది. ఇందులో నటి హేమ కూడా ఉన్నారు. ఇక ఈ రేవ్ పార్టీకి ఒక్క రోజుకు ఎంట్రీ ఫీజు అక్షరాల 50 లక్షలని పోలీసుల విచారణలో వెల్లడైంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక నుంచి 100 మంది ఆ రేవ్ పార్టీలో పాల్గొన్నారని, అందులో 25 మంది యువతులు, డీజేలు, మోడల్స్, యాక్టర్స్, టెక్ ఉద్యోగులు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. సన్సెట్ టు సన్ రైజ్ పేరుతో ఈవెంట్ను నిర్వహించారు. బెంగళూరులోని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో ఈ రేవ్ పార్టీ జరిగింది. జీఆర్ ఫామ్ హౌస్ లో బర్త్డే పార్టీ పేరుతో పెద్ద ఎత్తున రేవ్ పార్టీని నిర్వహించారు. ఈ ఫామ్ హౌస్ హైదరాబాద్ కు చెందిన వ్యాపారవేత్త గోపాల్ రెడ్డికి చెందినదిగా పోలీసుల విచారణలో తేలింది. ఈ పార్టీలో పాల్గొన్న 30 మంది యువతులు, 70 మంది యువకులు ఏపీ, హైదరాబాద్ నుంచి బెంగళూరుకు విమానంలో వచ్చినట్టు తెలుస్తోంది. మరి ఇంత కాస్ట్లీ పార్టీలో సౌకర్యాల గురించి చెప్పనవసరం లేదు. ముందుగా చెప్పినట్టు ఉండాల్సిన ఎక్స్ట్రీమ్ వ్యసనాలన్నీ ఇందులో పార్టే. అన్ని రకాల మత్తు పానీయాలు, మాదక ద్రవ్యాలు భారీగా సర్వ్ చేస్తారు. ఈ పార్టీలో 17 గ్రాముల MDMA పిల్స్, కొకైన్ లాంటి మత్తు పదార్థాలు భారీగానే దొరికినట్లు పోలీసులు తెలిపారు. ఇంతేనా అంటే కాదు. రేవ్ పార్టీ అంటేనే ఇంతకు మించి. For more videos like this, subscribe Big TV channel.